గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామకృష్ణ గారు, మరొక స్థానిక పార్లమెంట్ సభ్యులు మన సీఎం రమేష్ గారు, సహచర శాసనసభ్యులు రమేష్ గారు, కేఎస్ఎన్ గారు, విజయకుమార్ విష్ణుకుమార్ రాజు గారు, మా పెద్దలు, మిత్రులారా, సోదరులారా, అటల్ బిహారీ వాజ్పేయి గారికి అనకాపల్లికి సత్సంబంధాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు వచ్చినా సరే అనకాపల్లి సమావేశం ఆయన కోరుకుండేవారు. అయితే మీరెందుకు అంత బాగా చెప్తారంటే, పెద్దలు చలపతిరావు గారి నాయకత్వంలో మేము కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వారితో మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నప్పుడు చలపతిరావు గారు చివర తన ఏమంటారు దాన్ని చాలా కాలం అజ్ఞాతంలో ఉండి తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు నమ్మకండి అనకాపల్లి స్టేడియంని నింపిన, ఎన్టీఆర్ స్టేడియం నింపిన ఘనత ఇప్పటికే ఇద్దరు దక్కుతుంది. ఒకటి, నందమూరి తారక రామారావు గారు తెల్లవారుజామున వస్తే అనకాపల్లి స్టేడియం కిక్కిరిసింది. ఎవరు అడగకుండా చెప్పకుండా వచ్చిన జనం. రెండు, అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు బాగా గుర్తు, డిసెంబర్లో కళ్ళుగట్టిన చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తెల్లవారుజామున మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకు వస్తే అనకాపల్లి, నేను కాలేజీ స్టూడెంట్గా ఉన్నాను ఇంటర్మీడియట్లో, స్టేడియం అంతా కిక్కిరిస్తుంది. చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి స్వాగతం పలికారంటే ఈరోజు ఆ విగ్రహం ఇక్కడ పెట్టడం నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందం కలుగుతోంది. అగ్గికైనా చదబడుతుందేమో కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నీతికి మరొక మారుపేరు. భారతదేశ ప్రధానమంత్రి చరిత్రలో అవినీతికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తుల్లో, ఒక్క చిన్న మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఇద్దరు. ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈరోజు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పగలుగుతాం. చాలా స్కీమ్స్ అన్నీ చూసాం. రెండు, అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఏమిటో అనుబంధం తెలియదు. ఎన్టీ రామారావు గారు అంటే అమితమైన ప్రేమ. 1989లో ప్రభుత్వాలు దింపాలనుకున్నప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీ రామారావు గారు సహచరులుగా ఉండి ఒక నాయకత్వం వహించారు. అలాంటి మహానుభావుడు ఒకసారి పార్లమెంట్లో ఇద్దరే గెలిచారు దేశం మొత్తం మీద. ఎవరు? ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండు వరంగల్ నుంచి జగ్గారెడ్డి గారు. ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు ఉంటే చాలామంది కాబోయే ప్రధానమంత్రి అంటే నవ్వారు. అలాంటిది వాజ్పేయి గారు మరి 1999లో ప్రధానమంత్రి అయినారు. అలాంటి మహానుభావుడు మరి అతను, నేను సత్యకుమార్ గారు అన్నారు, మాధవ్ గారు అన్నారు, రమేష్ గారు అన్నారు, నేను కోరేది ఒకటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి చమత్కారాలు అవి నిజంగా అవి ఇప్పటికైనా మనం చూడగలిగినా, చదవగలిగినా, వినగలిగినా ఆ మహానుభావుడు చెప్పిన చమత్కారం అది కవిత్వలో చెప్పినవి ఈనాటి తరానికి కావాలి. ఆసు కవి. నా అదృష్టం ఏంటంటే నా జీవితం ధన్యం. ఎన్టీ రామారావు దేవల్ల, చంద్రబాబు నాయుడు దేవల్ల, వాజ్పేయి గారు 99లో హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఆయన మినిస్టర్ వెయిటింగ్ కూడా నాకు ఇవ్వడం, ఆయనతో కాకతీయ హోటల్లో వారితో కొంచెం వారిని చూసే అదృష్టం నాకు కలిగింది. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని మరి రెండవది, ఆ తర్వాత వాజ్పేయి గారికి ఎడభుజం కుడభుజం మన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అభిమానించారంటే చంద్రబాబు నాయుడు గారిని, మరి అడిగిందే తడువుగా ఆంధ్రప్రదేశ్లో ఏం అడిగితే అది ఇచ్చిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకోవడం, మళ్ళీ దేశ చరిత్రలో వాజ్పేయి లాంటి మహానుభావుడిని మళ్ళా చూస్తామో, చూడగలమో, చూడలేమో అన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి చిన్న వయసు నుంచి చూసే అదృష్టం, ఆ మహానుభావుడు స్పీచ్లు వినే అదృష్టం, ఆయన నాయకత్వం, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉండి ఆయన పరిపాలన చూసిన వ్యక్తులని ఇవాళ రోడ్లో మీటింగ్ పెడుతున్నాం. ఒక ఇరుకు సందుల్లో ఉండే ఈ రోడ్డు ఇవాళ ఎంత వైభవంగా ఉందంటే, స్వర్ణ చతుర్భుజ అనేటువంటి ఒక పథకం ద్వారా ఈ దేశంలో రోడ్లను సంస్కరణ చేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సంస్కరణకు మరొక కలికి తురాయి. అలాంటి
అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ప్రారంభంలో నన్ను మాధవ్ గారు ఒక స్పెషల్ ప్రోగ్రాం తీసుకొని సత్యకుమార్ గారు మరి రమేష్ గారు దాన్ని బీజేపీ పరంగా కూటమి పరంగా మళ్ళీ ఒకసారి ఇలాంటి మహానుభావులు మహాత్మా గాంధీని మర్చిపోకూడదు, అల్లూరి సీతారామరాజుని మర్చిపోకూడదు, అటల్ బిహారీ వాజ్పేయి గారిని మర్చిపోకూడదు, ఎన్టీ రామారావు గారిని మర్చిపోకూడదని ఒక మంచి స్మరణ గుర్తుతో ఈ విగ్రహాన్ని ఇక్కడ మన అనకాపల్లిలో స్థాపించి ఈరోజు ప్రారంభించినందుకు వారందరూ కూడా అందులో మేము భాగస్వాములు అయినందుకు నేను కూడా ధన్యుడిని అనుకుందని మీ అందరికీ మా బీజేపీ మహాకూటమి అందరు అగ్రనాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తలు కూడా నా హృదయ